అప్పుడెప్పుడు లావణ్యతో మొదలుపెట్టి మొన్న గౌతమి చౌదరితో ఆపారు. ఏంటి వీళ్ళందరితో అసలు ఏంటి మీకు కనెక్షన్? ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీడియాకి వచ్చి మాట్లాడితే అప్పుడప్పుడు కాల్స్ చేయడం, కాఫీ కలవడం లాంటివి చేస్తుంటారా? కాఫీలు గీఫీలు ఏముండవు అక్కడ. అంటే ఏమైపోయారు ఆవిడ ఈ మధ్యన ఎక్కడ కనపడట్లేదు? మాహిష్మతి మర్చిపోయినట్టు. ఆవిడ రీసెంట్గా రాజ్ తరుణ్ మీద అండ్ ఇంకా కొంతమంది మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఆ రోజుకి రాత్రి నా మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఏది, నేను ఇంటర్వ్యూ చేస్తున్న చోటుకు వచ్చి నన్ను కొట్టేసి అమ్మేసినా కూడా అది నాదే. ఓనర్స్ ఎందుకు ఊరుకుంటారు సార్? అదే కదా, ఆ ఓనర్ మీద కూడా, ఆ ఓనర్ కూడా 109 అంటే అటెంప్ట్ మర్డర్, ఓనర్ అటెంప్ట్ మర్డర్, రాస్తారు అటెంప్ట్ మర్డర్, నేను అటెంప్ట్ మర్డర్, ఇంకొక 50 మంది పేర్లు పెట్టాలనుకుంటున్నారట. ఆవిడకి చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఏదో కోపం ఉంది, ఆ పేర్లన్నీ రాసేస్తే మా పోలీసులు రాసేసుకుని ఎఫ్ఐఆర్ పెట్టేస్తా ఉంటారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్, ఈ మధ్యకాలంలో ఈ గెస్ట్తో నా ఇంటర్వ్యూస్ చాలా తక్కువ అయ్యాయి. ఆయన ఎవరో కాదు, మగజాతి ఆణిముత్యం శేఖర్ భాష గారు. హాయ్ శేఖర్ భాష గారు. హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. మీ ఇంట్రడక్షన్ నాకు చాలా ఇష్టం అండి. మగాళ్ళ కోసం పోరాడే వాళ్ళలో మీరు ఎప్పుడు ముందుంటా ఉంటారు. ఏదో మన చేతనైనా చేస్తున్నాం కానీ ఈ సందర్భంగా ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఈ నవంబర్ 16న ఢిల్లీలో మన లా మినిస్టర్ కపిల్ గారితో ఒక మీటింగ్, అందరూ ఇట్లా మగ సంఘాలు ఎస్పెషల్లీ మగాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. రీసెంట్గా మనకి గడ్డరాజు కూడా చనిపోయారు. సో ఇటువంటి వాళ్ళందరి కోసం ఒక కమిషన్ రావాలి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తూ ఆయన్ని కలవబోతున్నాము. సో ఎవరైనా సరే మీ కార్యక్రమం ద్వారా ఏదైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్స్లో పెట్టండి, ఆర్ఎల్స్ నాకు కూడా సంప్రదించవచ్చు. సో అది మీరు అన్న వర్డ్కి న్యాయం చేయడం కోసం కాదు, మగవాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఒక చట్టం తీసుకురావడానికి రెడీ అయ్యారా మీరు? చట్టం కాదు, ఒక బాడీ, ఒక మహిళా కమిషన్ లాగా ఒక మగవాళ్ళ కోసం ఒక కమిషన్. ఏం లేదు, ఇప్పుడు ఈ రాజు విషయం చెప్తాను. ఆయనకి ఆవిడకి ఏదో గొడవలు అయితే ఇప్పుడు ఆవిడ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి కాళ్ళు పట్టించారు. ఇంత చేసిన తర్వాత వాడికి మనసు అవమానం అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అలాగే నన్ను వేధిస్తోంది, నన్ను ఇది చేస్తుంది, బెదిరిస్తోంది అని చెప్పి సూసైడ్ చేసుకుంటాను బెదిరించేవాళ్ళు ఉంటారు. నీ పేరు రాసి చచ్చిపోతాను బెదిరించేవాళ్ళు ఉంటారు. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన లోపల పెడతాను బెదిరించేవాళ్ళు ఉంటారు. ఇంత రకాలు ఉంటారు. వాడు గోడు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోరా అంటారు. కనీసం ఒక వినడానికి ఒక సంస్థ ఉంటే సగానికి సగం ఆత్మహత్యలు తగ్గుతాయి అనేది నా ప్రయత్నం. సో అలా ఆ కోణంలో తప్ప ఇంకా వేరే ఇంకోటి ఏదో ఆడవాళ్ళని రాశిరంపాలను పెట్టాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఆయనకి నిజంగానే ఆ రాజు అని ఆయనకి వెళ్ళి సార్ ఇది సార్ నా బాధ అని చెప్పుకోవడానికి ఒక సంస్థ ఉంటే, అది కూడా గవర్నమెంట్ బాడీ. ఇప్పుడు నేను పెట్టచ్చు, ఒకటి పెట్టేసి నాకుండే స్తోమతకి నేను ఒక బాడీ పెట్టి నడిపించడం లేదు. గవర్నమెంట్ తరఫు నుంచి ఒకటి ఉండాలి. సో అదే ఒక పురుషుల కోసం ఒక కమిషన్, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. అండ్ ఆ బాడీలో కూడా ఎలా ఉండాలంటే ఒక 2-3 పోలీస్ ఆఫీసర్లు మగవాళ్ళు ఉండాలి, మిగతా అందరూ లేడీసే ఉండాలి. అందరూ లేడీసే ఉండాలి. లేడీస్కి ఆపర్చునిటీస్ ఇక్కడ దీంట్లో కూడా. ఎందుకంటే ఇక్కడ మన పోలీస్ స్టేషన్స్లో ఒక పోలీస్ స్టేషన్లో మహా అయితే ఒకళ్ళు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్, ఒక లేడీ ఎస్ఐ ఉంటే గొప్ప విషయం. వాళ్ళు కూడా ఉండరు. సో ఇప్పుడు ఒక మగాడు వెళ్ళే ఒక భార్య మీదో లేకపోతే అతను ఒక హనీ ట్రాపర్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మగాడు టచ్ చేయకూడదు, తర్వాత వాళ్ళని అక్కడ ఉంచకూడదు, ఇలాంటి ఎన్నో రూల్స్ ఉన్నాయి. బట్ అదే అందరూ ఇక్కడ లేడీ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, అది వేరే రకంగా ఉంటుంది. సో మహిళలను డీల్ చేస్తే ప్రాబ్లం లేదు కదా. ఆలోచన అయితే బానే ఉంది, బట్ ఎంతవరకు ఆచరణలో ఉంటుందో చూడాలి. అందుకనే మేము ఆయన దగ్గరికి వెళ్తున్నాం, లా మినిస్టర్ కపిల్ సిబల్ దగ్గరికి. మొత్తానికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ది స్టూడియో. పాప నిన్న పిలవగానే వాళ్ళు వచ్చేసారు. నిన్న పిలవగానే వాళ్ళు వచ్చారండి. 24 hours పట్టింది రావడానికి. నాకు 24 hours పట్టింది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఉన్న బిజీకి 24 hours లో రావడం అంటే పెద్ద విషయమే. అందుకే థ్యాంక్స్ చెప్పాను. సరే, ఏంటి మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? ఎలా ఉన్నారు పాత ఫ్రెండ్స్ అంతా? మా బిగ్ బాస్ వాళ్ళు కాదు, మీ పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అదే ఇవి జరుగుతూనే ఉంటాయమ్మా, అది ఏదో నిరంతర యుద్ధం. అది ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. ఏంటి అప్పుడెప్పుడు లావణ్యతో మొదలుపెట్టి మొన్న గౌతమి చౌదరితో ఆపారు. ఏంటి వీళ్ళందరితో అసలు ఏంటి మీకు కనెక్షన్? ఏం లేదమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు మీడియాకి వచ్చి. మామూలుగా అయితే వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు.
బట్ వాళ్ళు ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు అట్టా వీళ్ళు ఇట్లా లేకపోతే నేను చాలా ఇది మాట్లాడుకుంటుంటారు కదా, అట్లా వచ్చినప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళ గురించి మాట్లాడతారు, కింద కామెంట్లు చేస్తారు. సో దాంట్లో నిజాలు తేల్చాలి వాటి గురించి. సో నేను ఇవాళ మీ స్టూడియోకి వచ్చినట్టుగా ఏదో స్టూడియోకి వెళ్ళినప్పుడు దాని గురించి అడుగుతారు, నేను ఏదో మాట్లాడతాను, ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది. సో అలా అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఇప్పుడు చూడండి, ఆవిడ ఎక్కడ కనిపించట్లేదు మీడియాలో. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మీడియాకి వచ్చి మాట్లాడితే ఎట్లా నేను రెగ్యులర్గా నా ఊర్లాగా అన్ని ఛాన్స్ తిరుగుతుంటాను కాబట్టి నన్ను అడుగుతారు. అడిగినప్పుడు నా దగ్గర ఉన్న సాక్ష్యాలు లేకపోయినా యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయంటారు చూడండి, ఆ టైప్ లో ఎవరో వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇది మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది చూడండి అని చెప్పి నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా దొరకని క్లారిటీస్ అంతా మీకే దొరుకుతూ ఉంటాయి, అదేంటో మాకు అర్థం కాదు. ఆఫీసర్లకు దొరికితే వాళ్ళు మీడియాలోకి వచ్చి మాట్లాడారు కదా, వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఆర్ఎల్స్ కొంతమంది అమ్ముడుపోయిన ఆఫీసర్లు అయితే అవి దాచిపెట్టేస్తారు. అలాగే మన మీడియా మిత్రులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు నాకు పంపించిన వాడు వాళ్ళకి పంపించడా, పంపిస్తారు మరి ఎందుకు బయటికి రావట్లేదు అంటే అది. కొంతమంది ఇప్పుడు లిటరలీ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న సాక్ష్యం ఏదో వచ్చింది, సరే దీనికోసం నేను వెళ్ళి కూర్చోవాలా, దానికి రిలేటెడ్ మనిషి ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ కోసం పంపించారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ సాక్ష్యాన్ని అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దాన్ని రివర్స్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇలా ఉన్నారు జనాలు, ఏం చేస్తాం చెప్పండి. అందరూ ఒక ఎత్తు అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ లావణ్య గారు ఒక ఎత్తు. అప్పుడప్పుడు కాల్స్ చేయడం, కాఫీ కలవడం లాంటివి చేస్తుంటారా? కాఫీలు గీఫీలు ఏముండవు అక్కడ. ఏమైపోయారు ఆవిడ ఈ మధ్యన ఎక్కడ కనపడట్లేదు? మాహిష్మతి మర్చిపోయినట్టు మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు కదా. ఆమె శివగామినా ఏంటి అంటే మీకు ఆవిడ గురించి అప్డేట్ కావాలంటే, ఆవిడ రీసెంట్గా రాజ్ తరుణ్ మీద అండ్ ఇంకా కొంతమంది మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి. పాపం రాజ్ తరుణ్. ఓకే. అది ఆయన మా నాన్న ఆయన ఇల్లు అమ్మేసుకొని ఎక్కడో అద్దె కొంపలో ఎక్కడో ఉంటున్నాడు. సడన్గా ఒక రోజున పొద్దున ఆయనకి ఇది తెలిసిందనమాట, ఏంటిది నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఏంటి అంటే, అంతే వచ్చింది భలే ట్విస్ట్ కదా అని. సో ఈవిడకున్న పోలీస్ పరిచయాలు ఇవన్నీ మనకు తెలిసినవే. మరి ఆ మధ్యకాలంలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు, తెలుసు కదా. నేను గోడ దూకొస్తా, నాకు బాగా కసి, నేను గీకుతా బరుకుతా, మీ ఏంటిది ఫామ్ హౌస్కి వస్తా, ఇంకా రకరకాల చాలా ఉన్నాయిలేండి ఆ దరిద్రాలు. మనం విని అది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెద్దవాళ్ళందరూ విని ఆయన పంపించేశారు. బట్ ఇంకా ఇట్లాంటివి చాలా మంది ఉన్నారు ఈవిడ ట్రాప్ లో బాధితులు. అలా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏదో రకంగా మరి ఎలా పెట్టిందో తెలియదు, ఏ రకమైన ఆధారం లేకుండా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి. ఏంటి సార్ ఇది పోలీస్ స్టేషన్లో అడిగితే, లేకపోతే తీసేస్తాం సార్, సాక్ష్యాలు ఏం లేకపోతే తీసేస్తాం, అసలు ఏముందని పెట్టారు అంటే. అసలు ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నా ముందు అక్కడ ఏదో ప్రూఫ్ కనపడాలి కదా. అక్కర్లేదు, అది మనకు చాలా మందికి తెలియని విషయం. అవునా? జనరల్ గా దీంట్లో సబ్స్టెన్స్ ఉంది అని పోలీసులు భావించినప్పుడు పోలీసుల పని సాక్ష్యాలు తీసుకురావడం. దీంట్లో నిజమని వాళ్ళు నమ్మిని భావిస్తే ఇది చేయాలి. యాక్చువల్గా జరిగింది ఏంటి, ఇల్లు అమ్మేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈవిడ కూడా అక్కడి నుంచి మొత్తానికి పంపించేశారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందో లేకపోతే ఆ ఓనర్కి ఈవిడికి మధ్య ఏం నడిచిందో తెలీదు, అక్కడి నుంచి పంపించేశారు. వెళ్ళిపోయిన ఒక నెల రోజుల్లో మొత్తానికి ఎప్పుడో కొంతమంది రౌడీలు వేసుకొని ఆ ఇంటి మీద దాడి చేసింది. 2 కార్లు 4 బైకులు, పెద్ద హడావిడి, అదంతా ఆన్ రికార్డ్ క్యాప్చర్ అయింది. చేసి ఆ ఇంటి మెట్లెక్కి అది నిచ్చెన వేసుకొని ఆ ఫస్ట్ ఫ్లోర్కి అక్కడికి వెళ్ళి ఆ అద్దాలు పగలు కొట్టి ఆ కెమెరాలని ధ్వంసం చేసి అక్కడ వాళ్ళందరూ భయభ్రాంతులు చేసి అంత చేస్తే తర్వాత వీళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. ఎవరు? ఆ ఓనర్, కొత్తగా కొనుక్కున్న ఓనర్. పెట్టిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా తర్వాత అంతే, తర్వాత ఇంకేం చేయరు పోలీసులు, యాక్షన్ లేదు, పాడలేదు. ఆ ఎఫ్ఐఆర్ అలా ఉంటుంది. అది అలా ఉంటే ఆవిడ ఆ ఇంటికి వచ్చి ఆవిడ గొడవ చేస్తే ఆవిడ్ని చంపబోయారు అని చెప్పి ఆవిడ కేసు పెడుతుంది. ఆవిడే ఇంటికి వచ్చి ఆవిడే వీళ్ళ మీద గొడవ చేసి ఆవిడ తర్వాత వెళ్ళి నన్ను చంపడానికి వెళ్ళారు అంటే నమ్మసక్యంగా ఉందా? లేదు. అందుకని పోలీసు కేసులు తీసుకోవాలి. ఎవరు? నార్సింగ్ పీస్లో కేసు తీసుకోవాలి. తీసుకోకపోతే ఎలా తీసుకోవాలి చూస్తాను అని చెప్పి డీసీపీ దగ్గరికి, సిపి దగ్గరికి, లేకపోతే డీజీపీ దగ్గరికి, వాళ్ళకి వీళ్ళకి చూడండి అయ్యా గోలేంటో అని చెప్పి ఏదో రాస్తారు. లేకపోతే అదైనా అయి ఉండొచ్చు, ఈవిడికి ఫర్ చేసే మరొక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఈవిడ అక్కడ చూపించింది ఏంటంటే
అటెంప్ట్ టు మర్డర్ అంటే మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అంటే Hmm. ఎలా చంపడానికి ప్రయత్నించారు? నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఏదైనా తిరగబడి ఒకళ్ళు కొట్టున్నా కూడా అది అటెంప్ట్ టు మర్డర్ ఎట్ అవుతుంది. నిన్ను చంపడానికి కుట్ర పన్ని నీ ఇంటికి వచ్చి లేకపోతే నువ్వు ఉన్న ప్లేస్కి వచ్చి చేస్తే అది వేరే రకం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ మధ్యలో వచ్చేసి మిమ్మల్ని కొట్టాను అనుకోండి, మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నన్ను కొట్టారనుకోండి, ఆ, అప్పుడు నేను మీ మీద కేసు పెట్టినట్లా? ఇంకొక విషయం, Hmm. అలాగే నేను ఎక్కడో ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే జనాలు వేసుకొచ్చి నా మీద కొట్టించి ఆవిడ అదే రోజు వెళ్ళి కేసు పెడుతుంది నా మీద. అంటే ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరేండి అది. Hmm. ఏంటి? ఒకసారి మీరు దెబ్బలతో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. మనల్ని కొడితే మనం వెళ్ళి కేసు పెడతాం కదా, అంతకన్నా ముందు నేనే కేసు పెడితే వీడి కేసు తీసుకోరు కదా అనే ఒక తెలివితేటలు అనమాట.